మన నెల్లూరులో పెంచిని దారుణంగా హత్య చేశారు. ఇది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు పెంచిని చంపేస్తే మేము మా మనుషులు కాదు మీ మనుషులు అని వాళ్ళు, మీ మనుషులు కాదు మా మనుషులు వాళ్ళ మనుషులు అని వీళ్ళు చెప్పుకుంటున్నారే తప్ప ఆయన అన్యాయంగా చంపేశారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఒక పార్టీ కూడా ఖండించడం లేదు. ఇది ఆ రాజకీయ పార్టీలకి ఇక్కడ ప్రజలు ఓట్లు ఎందుకు వేశారో అర్థం కావట్లా. మీకు ఓట్లు వేసింది ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మీరు పనులు చేయడానికా లేదు. ఇట్లా గంజాయి ఈ ఎక్కడ పడితే అక్కడ బ్రాందీలు కాలేజీల్లో ఎక్కడ పడితే మాతృరాజు పొలంలో కూడా వెంకటేశ్వర కాలేజీలో ఈ గంజాయి అమ్ముతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అరికట్టాలని మేము CIT కొడవల మండల కమిటీ తరఫున దీన్ని మేము ఖండిస్తున్నాం. గంజాయి కొండాలు అరికట్టాలి, జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టాలి, నెల్లూరు జిల్లాలో మాదక ద్రవ్యాలను కాపాడాలి, నెల్లూరు జిల్లా శాంతి భద్రతలను కాపాడాలి, శాంతి భద్రతలను అరికట్టండి మాదక ద్రవ్యాలను అరికట్టండి మాదక ద్రవ్యాలను ఖబర్దార్ గంజాయి కొండాలారా, ఖబర్దార్ గంజాయి కొండాలారా, ఖబర్దార్ గంజాయి కొండాలారా. సోదరులారా, మన 18వ తారీఖున నెల్లూరులో మల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆర్టీ కాలనీలో కాబట్టి పెంచలేని గంజాయి అమ్మేటువంటి మాఫియా అతి కిరాతకంగా మన బిడ్డని స్కూల్ నుంచి తీసుకోపోయే సమయంలో తారీఖాన్ని చంపడం జరిగింది. గత 3 మాసాలుగా నెల్లూరు నగరంలో మాదక ద్రవ్యాన్ని నివారించాలని దీన్ని అరికట్టాలని చెప్పి DYFI CPM నాయకత్వంలో అక్కడ ప్రజానికాన్ని కదిలించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో గంజాయి అమ్మేటువంటి మాఫియా పెంచలే మీద పుట్రపల్లి ఆ కాలనీలో గంజాయి అమ్మేటువంటి వాళ్ళని అమ్మకూడదని చెప్పి అరికట్టాడు. కాబట్టి ఇక్కడ మా అమ్మకాలకు అడ్డంగా ఉన్నాడు అని చెప్పి పెంచలేని అతి కిరాతకంగా హత్య చేశారు. గతంలో కూడా నెల్లూరులో ఈ రకమైనటువంటి గంజాయి మాదక ద్రవ్యాల కుట్రాలు వెచ్చిరెళ్ళిపోతా ఉన్నాయి. దీన్ని అరికట్టేదానికి నెల్లూరులో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ హత్యాకాండని రాజకీయ పక్షాలకు ఐక్యంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కొడవలూరు మండలంలో కూడా రాజరాజుపాలెంలో ఈరోజు మాదక ద్రవ్యాలకు అడ్డగా మారిందని జిల్లాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ పీజీల్లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలో అటువంటి కేసులు 2-3 ఇక్కడ దాడులు జరిగింది. మన పోలీసులకు కానీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఈ డ్యూటీలు మేము సక్రమంగా చేస్తే మీరు కానీ సక్రమంగా మన దగ్గర కమిషన్లు తీసుకోకుండా ఆ గంజాయి ముఠాన్ని పట్టుకోదలుచుకుంటే పెద్ద పని కాదు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కళ్ళు తెలిసి ఈ గంజాయి అనేటువంటి వాళ్ళ మీద దాడులు జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము CPM పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా మద్దతు జరుగుతుంది. అన్ని రాజకీయ పక్షాలు రాజకీయాలు ఖచ్చితంగా ఈ మద్దతును మద్దతు ఇస్తున్నాయి. అన్ని వాణిజ్య సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ప్రజలు ఈ సందర్భంలో గమనించాల్సిన అవసరం. మాదక ద్రవ్యాలు ప్రచురితే సమాజంలో శాంతి భద్రతలు నశిస్తాయి, కుటుంబాలు పతనమైపోతాయి. అనేక మంది యువకులు ముఖ్యంగా టీనేజ్ 19 సంవత్సరాల లోపల కుర్రాళ్ళు అనేక మంది దీనికి బానిసలు అవుతున్నారు. ఇది చాలా కిరాతకంగా కిరాయిక మనుషులు చంపే స్థితి కూడా దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ప్రజానికంతా ఈ యొక్క మాదక ద్రవ్యాల్ని వ్యతిరేకించాలా, ఎక్కడికక్కడ కట్టడి చేయాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 సంవత్సర కాలంలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలు పెరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆలోచించాలా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఆలోచించాలా, దీని మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి మాఫియాకి సరైన బుద్ధి కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ చెప్పొద్దని, ఇటువంటి దాడులకి ఇటువంటి హత్యాకాండలకు భయపడి పోయేటువంటి కార్యకర్తలు కానీ పార్టీ కానీ మాది కాదని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఇటువంటి గుండాలకి జిల్లా వ్యాప్తంగా మీ వంతు తేలుస్తాం. మీ యొక్క బెదిరింపులకి మీ హత్యాకాండలకు భయపడేటువంటి పార్టీ కాదు. రానున్న రోజుల్లో మీరు ఇటువంటి చేయలేకపోతే దానికి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుందని చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ